5000 వాచ్ 2000కే, 10000 టీవీ 3000కే. స్పెషల్ ఆఫర్ నాప్టాల్లో మాత్రమే. నమ్మారా? నిండా మునిగినట్టే. సేల్స్, సర్వీస్, స్పేర్స్, ఇది ఏ వస్తువైనా అమ్మే సంస్థలు పాటించాల్సిన కనీస నిబంధనలు. ఈ మూడు సక్రమమైన పద్ధతిలో ఉంటేనే ఓ వస్తువును అమ్మే అర్హత ఉంటుంది. అయితే ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు గాలి కొదిలేసి ఆకర్షణీయమైన ప్రకటనలతో అమాయకపు ప్రజలను బురిడి కొట్టిస్తున్నాయి ఆన్లైన్ కంపెనీలు. 2000 విలువైన వస్తువును కేవలం 600కే మీకిస్తాం, ఒక్క కాల్ లేదా ఈమెయిల్ చేయండి, మీరు కోరిన వస్తువు మీ దగ్గర ఉంటుందంటూ పేపర్లు, టీవీలు, వెబ్సైట్లలో ప్రకటనలిస్తూ 100 రూపాయల ధర పలికే వస్తువును 1000 రూపాయలకు విక్రయిస్తోంది నాప్టాల్ ఆన్లైన్ కంపెనీ. సికింద్రాబాద్ బోయిన్పల్లి ఏరియా ఆన్లైన్ షాపింగ్ గోడౌన్లకు కేర్ ఆఫ్ అడ్రస్. దేశం నలుమూలల నుంచి దిగుమతైన గుండు సూది నుంచి డెలివరీ గూడ్స్ వరకు ఇక్కడ దొరుకుతాయి. వాటిలో నాప్టాల్ కంపెనీ గోడౌన్లున్నాయి. ఇండియా మొత్తానికి ఏపీని సెంటర్గా చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. అసలు కంపెనీ వేసిన స్టిక్కర్లను తీసేసి ఎక్కువ రేటు స్టిక్కర్లు అంటిస్తుంటారు. కనీసం కంపెనీ పేరు కూడా ఉండదు. డెలివరీ ఫ్రీ అంటారు. తీరా వస్తువు చేతికొచ్చాక డబ్బు చేతిలో పెడితే గాని పార్సిల్ ఇవ్వరు. ఎన్ని వేలు పోసుకున్న వస్తువుకైనా గ్యారంటీ ఉండదు. వారి దగ్గర కొన్న వస్తువుల్లో చాలా వరకు 4 రోజులు కూడా పనిచేయనివే. కంప్లైంట్ చేసినా పట్టించుకునే దిక్కే ఉండదు. కొన్న పాపానికి మూసుకొని కూర్చోవాల్సిందే. ఆన్లైన్లోనూ స్పందించరు. ఏదో టైం బాగుండి కస్టమర్ కేర్ ఫోన్ పనిచేస్తే హిందీ అంటే ఇంగ్లీష్ అంటూ చావగొడుతూ ఉంటారు. నాప్టాల్ బిజినెస్ పై ఫిర్యాదులు అందడంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు బోయిన్పల్లిలోని నాప్టాల్ గోడౌన్ పై దాడులు చేశారు. చైనా, జపాన్ కు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు. ఆర్డర్ తీసుకొని ఒక ప్రోడక్ట్ తక్కువ రేట్లో ఇస్తే ఇబ్బంది లేదు. బట్ ఒక ప్రోడక్ట్ కి వేరే వేరే ఎంఆర్పి రాస్తున్నారు. ఒక స్టిక్కర్ పైన ఒక వేరే స్టిక్కర్ పెడుతున్నారు. సో ఒక ప్రోడక్ట్ ఒక 500 ఎంఆర్పి ఉంది, 199 చార్జ్ చేస్తున్నారు. అది తప్పు. అది ఇంకా ఒకటి, ఏదో ప్రాబ్లం రాగానే సపోజ్ ఏదో ప్రోడక్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు కాల్ సెంటర్ కానీ ఒక సర్వీస్ సెంటర్ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఇంకా ఒకటి చూస్తున్నాం, వాళ్ళ ప్రకారం అంటే 30% వరకు ప్రోడక్ట్ రిటర్న్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న 3 గోడౌన్లలోనూ తనిఖీలు చేశారు. 100 రూపాయల వస్తువులను 1000 రూపాయలకు అమ్ముతున్న 200 వస్తువులను అధికారులు గుర్తించారు. కస్టమర్ కేర్ సెంటర్ ఫోన్ నెంబరే పనిచేయకపోవడంతో అధికారులు కంగు తిన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వారితో కలిసి మరిన్ని వివరాలు సేకరిస్తామని చెప్పారు. పాత ప్రైస్ అంటే 500 ఉంటుంది, దానిపైన 1999 రాశారు, అంటే 2000 రాశారు. సో ఈ క్లియర్ కట్ వైలేషన్ ఉంది. ఇంకా ఒకటి, ఇక్కడ ఈ 2 ప్రోడక్ట్ సేమ్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి 2 ప్రోడక్ట్. ఒకలో 500 రాశారు ఎంఆర్పి, ఒకలో 200 రాశారు. సో ఏదో మిస్చీఫ్ ఉంటుంది. అక్కడ మినిమం 2లో 200 ఉంటే మనకి అభ్యంతరం లేదు. ఇట్లానే ఇక్కడ ఈ ప్యాకింగ్ డేట్ లేదు, ఈ ఎక్కడ నుంచి వచ్చింది, అది చాలా సామాన్, దీంట్లో చాలా సామాన్ ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు. దీంట్లో ఏం లేదు, స్టిక్కరే లేదు, ఎంఆర్పి లేదు, మన సెట్ ఆఫ్ బాక్స్లో ఏం లేదు, ఏం డిక్లరేషన్ లేదు. అట్లానే మనకి ఇక్కడ ఏం డిక్లరేషన్ లేదు. సో ఈ టైప్ చాలా వరకు డెవియేషన్స్ ఉన్నాయి. మెయిన్ అంటే ఇప్పుడు పబ్లిక్కి నష్టం జరగాలంటే 500 మీద 2000 రావటం. ఒళ్ళు కదలకుండా ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేద్దామంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. బజారుకెళ్లి కావలసిన వస్తువులు కొనుక్కుంటే కాస్త ఎక్సర్సైజ్ అయినా అవుతుంది. ఏ వస్తువు రేటెంతో తెలుసుకునే అవకాశము దొరుకుతుంది. కుదరదంటే చేతి చెమరు వదులుతుంది.